హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఇవాళ అయితే నేను కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న సంత మార్కెట్కి అయితే వచ్చానండి. ఇక్కడ నేను కృష్ణ కలెక్షన్స్ అనే షాప్కి వచ్చాను. ఈ షాప్లో కిడ్స్ వేర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ షాప్ని నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా నేను ఇదే షాప్కి వస్తున్నాను లవ్లీ డ్రెస్సెస్ తీసుకోవడానికి అన్నట్టు. అంతకుముందు అయితే నేను షాపింగ్ మాల్స్లో తీసుకునేదాన్ని. అక్కడ 2000 రూపీస్ చెప్పే డ్రెస్ కూడా ఇక్కడ 1000 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రైజ్ని బట్టి కాదు, మన బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మనకి ఈ డ్రెస్ అనేది బడ్జెట్లో వస్తుందన్నమాట. వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్కే మనకి డ్రెస్ వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ కలెక్షన్స్లోని పట్టు పరికిణి అంటారు కదా, ఆ టైప్లో అయితే చూస్తున్నానండి. ఎందుకంటే మేము వెళ్ళేది టెంపుల్కి అనమాట. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ అయితే బాగుంటాయి అనేసి చూస్తున్నాను. అయితే నాకు కొన్ని డ్రెస్సెస్ నచ్చాయండి. నచ్చినవి లవ్లీ కోసం అనేసి పెట్టి చూస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. మనము పిల్లల్ని షాపింగ్ తీసుకెళ్ళలేనప్పుడు వాళ్ళ సైజు నెంబర్ని బట్టేసి డ్రెస్ తీయమంటూ ఉంటాం కదా. లైక్ 26 సైజు ఉన్న నెంబర్ డ్రెస్ తీయండి ఇలా అని చెప్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ నెంబరింగ్ ఏమీ వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు మనకి 26 సైజు ఉన్న నెంబర్ డ్రెస్ కావాలి అంటే 30 సైజ్ నెంబర్ డ్రెస్ తీసుకోవాలన్నమాట. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనతో పాటు పిల్లల్ని షాపింగ్కి తీసుకురావడము, అక్కడే డైరెక్ట్గా వాళ్ళ సైజుని బట్టి డ్రెస్ తీసుకోవడము, ఆరెల్స్ వాళ్ళ సైజు ఉన్న ఆది డ్రెస్ ఉంటుంది కదండి. సో దాన్ని తీసుకుని వెళ్తే మనకి పర్ఫెక్ట్ డ్రెస్ అనేది దొరుకుతుంది. ఇంకా మా లవ్లీకి కావాల్సిన డ్రెస్సెస్ని అక్కడ నుంచి తీసేసుకొని మేమైతే కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న సౌత్ ఇండియాకి అయితే వెళ్ళామండి. ఇక్కడికైతే నాకు కావాల్సిన థింగ్స్ని తీసుకోవడానికి వచ్చాను, అంటే డ్రెస్ని అనమాట. ఇంతకు ముందు కూడా నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చెప్పాను కదండి, నాకు ఏదైనా వస్తువు కావాలి అంటే లైక్ డ్రెస్సెస్ లాంటివి, లెగ్గిన్స్, టాప్స్ వీటి కోసం నేను మ్యాక్సిమం వచ్చేది సౌత్ ఇండియాకే. ఎందుకంటే ఇక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయి, నాకు బడ్జెట్లో వస్తున్నాయి అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా నేనైతే సౌత్ ఇండియాకి వచ్చేసాను. అయితే నేనేమనుకున్నానంటే టాపు లెగ్గిన్ ఇక్కడ తీసుకుని చున్నీ అయితే మా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది పేరప్ చేసేద్దామని. కానీ లోపల మా అమ్మకు కాల్ చేసి నువ్వు అలాంటి తింగర పనులు ఏమీ చేయకు, టాపు లెగ్గిన్ చున్నీ కూడా కొత్తవే తీసుకోవాలి అని అన్నది. దాంతో నేనేమనుకున్నానంటే ఇంకా టాపు లెగ్గిన్ ఇక్కడ తీసేసుకొని చున్నీ బయట తీసుకుందాము అని. ఎందుకంటే ఇక్కడ చున్నీ ప్రైజెస్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని నేను బయట తీసుకోవాలనుకున్నాను. ఇంకా షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక బ్యాడ్ థింగ్ అయితే ఫేస్ చేశాను. నేను రీసెంట్ డేస్లో 3XL సైజ్కి అయితే వచ్చేసాను. ఈ సైజ్కి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా డ్రెస్సెస్ అనేది పర్చేస్ చేసింది లేదు, అంటే బయట. ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేమో కలెక్షన్ చాలా తక్కువ ఉంది. ఆ ఉన్న కలెక్షన్ కూడా అస్సలు బాగోలేదనమాట. ఇంకా నాకు అనిపించింది 3XL సైజులోనే డ్రెస్సెస్ దొరకట్లేదా, అంటే నాకు డ్రెస్సెస్ దొరకట్లేదా అన్నట్టు అనిపించింది మనసుకి. సర్లే కదా అని ఆల్రెడీ స్టిచ్ చేసేసిన డ్రెస్సెస్ అయినా చూద్దాము అని అనుకున్నాను. కానీ వాటి ప్రైజెస్ ఏమో 1600 నుంచి 2500 రేంజ్లో అయితే ఉన్నాయి. కానీ చూడడానికి అంత లుక్ అయితే బాగోలేదు. ఇంకా అక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, కానీ ఆ డ్రెస్ మెటీరియల్స్ని కుట్టించుకుందాము అంటే నేను వెళ్ళే ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. అంత ఫాస్ట్గా కుట్టి ఇవ్వడానికి నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. అందుకని చెప్పేసి ఇక్కడ కాంబోస్ అయితే ఉంటే ఆ కాంబోస్ అయితే చూస్తున్నాను అనమాట. ఆ కాంబోస్లో అయితే 3XL, 4XL అలా 5XL సైజు వరకు కూడా ఉన్నాయి. సో ఆ కాంబోస్ ఏంటంటే 3 డ్రెస్సెస్ కలిపి 2000 రూపీస్ అలా అయితే చెప్తున్నారు. అక్కడ కొన్ని నేను డ్రెస్సెస్ని అయితే చూసాను పెట్టుకొని. అయితే అక్కడ టాపు ప్యాంటు వస్తాయి అనమాట, కుర్తా సెట్. ఇంకా చున్నీ మనం బయట తీసుకోవాలి. ఇంకా అందులోనే ఒక డ్రెస్ని అయితే తీసేసుకుని నేను వచ్చేటప్పుడు లవ్లీకి ఇక్కడ మ్యానిక్యూ ఉంది కదా, దాని డ్రెస్ అయితే బాగా నచ్చిందంట. బర్త్డేకి కొనమని అయితే అడుగుతుంది. నేను అన్నాను నువ్వు అంత హైట్ అదుగు, అప్పుడు నీకు ఖచ్చితంగా ఆ డ్రెస్ని అయితే కొంటాను అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి తీసుకొని వచ్చేసాను. వాటికి బిల్ వేయడానికి ఆ డ్రెస్ని అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఈ లోపల సౌత్ ఇండియాలో కింద అయితే 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఇలా చిన్ని జ్యువెలరీ థింగ్స్ అయితే ఉంటాయి. అక్కడ నేను ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. అయితే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నాకు ఇంతకు ముందు తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అని అనిపించి చూశాను, కానీ ఈసారి ప్రైజెస్ అనేవి అవి కూడా పెరిగిపోయినాయి అనమాట. అందుకే ఇంకా నేను ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రం చూశాను. ఇక్కడ చాలా రకాల బుట్టలు ఉన్నాయి కదా, మా హస్బెండ్ అయితే బుట్టలు తీసుకోమన్నారు. సో నేనైతే బుట్టలు తీసుకున్నాను అనమాట. వీటి బిల్ అయితే ఇక్కడే పే చేసేయాలి. డ్రెస్కి సంబంధించిన బిల్ అయితే కౌంటర్ దగ్గర పే చేయాలి. సో నాకు కావాల్సింది తీసుకుని నేను ఇంకా ఇక్కడ బిల్ పే చేసేసి ఆ నెక్స్ట్ అయితే డ్రెస్కి బిల్ పే చేయడానికి అయితే వెళ్ళాను. అవును, సౌత్ ఇండియాలో ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇదిగోండి, ఇవే ఉన్నాయి అనమాట. షార్టీ అయితే లేవు, లాంగీ ఉన్నాయి.
అయితే ఇంకా నా డ్రెస్‌కి బిల్ వేయించేసి బయటకైతే వచ్చేసాము. మా హస్బెండ్ కూడా కొత్త డ్రెస్ తీసుకోవాలి కదా! సో, తన కోసం మళ్ళీ మేము తిలక్ స్ట్రీట్ అయితే వెళ్ళాలనమాట. ఈ లోపల నాకు బయట ఇక్కడ వైట్ డ్రెస్‌లో ఉన్న ఈ చిన్న బాబు అయితే కనిపించాడు. ఆ బాబు దగ్గరికి వెళ్ళి "నువ్వేమైనా తింటావా?" అనేసి అడిగితేని "నాకు ఐస్ క్రీమ్ ఇప్పియండి ఆంటీ ఇంకేమొద్దు" అన్నాడు. సరే అని తన కోసం ఒక ఐస్ క్రీమ్ ఇచ్చుకున్నాను. ఆ బాబుకి ఇచ్చుకునేసరికి మా లవ్లీ కూడా అడిగింది. సో, ఒక ఐస్ క్రీమ్ ఇచ్చుకుని నేను, శ్రీను, లవ్లీ ముగ్గురం అయితే తిన్నాము. మీరైతే గమనించారనే అనుకుంటున్నాను. ఆ ఐస్ క్రీమ్ అయితే లవ్లీ చేతికి కూడా ఇవ్వలేదు నేను. ఇంకా ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మా హస్బెండ్ డ్రెస్ కోసం అని చెప్పేసి తిలక్ స్ట్రీట్‌లోని మేము రెగ్యులర్‌గా వచ్చే షాప్‌కైతేనే వచ్చానండి. అయితే ఈ షాప్‌లోని మా హస్బెండ్‌కి సంబంధించి ఇప్పుడు తనకి కొంచెం పొట్ట అయితే పెరుగుతుంది కదా! సో, తనకైతే డబుల్ ఎక్సెల్ సైజ్‌లో షర్ట్స్ కావాలనమాట. అందులోని అంత మంచి కలెక్షన్ అయితే నాకు ఏం కనిపియలేదు. ఉన్న దాంట్లోనే మంచిది ఒకటి తీశాను నేను. అది మా హస్బెండ్‌ని ట్రై చేయమంటే తను ట్రై చేశాడనమాట. ఇదే ఆ డ్రెస్సు. ఇది ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నాకు కొంచెము తనకి డార్క్ కలర్స్ ఉంటే కొంచెం బాగా కనిపిస్తారని అయితే అనిపించింది. నేను షాపింగ్‌కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏమి చూడనండి. నాకు ఏదైనా ఒకటి మంచిగా కనిపిస్తే వెంటనే దాన్ని తీసేస్తూ ఉంటాను. మా హస్బెండ్‌కి అలాగే వెంటనే తీసాను. అక్కడ షాపింగ్ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ బిల్ పే చేసేటప్పుడు మా హస్బెండ్ ఆ షాప్ ఓనర్‌ని అయితే డిస్కౌంట్ ఇమ్మని అడుగుతున్నారనమాట బిల్లులోని. ఎంతో కొంత తగ్గియండి. మేము ఎప్పటినుండో వస్తున్న రెగ్యులర్ కస్టమర్స్ కదా అని. ఆ షాప్ ఓనర్ ఏమో డిస్కౌంట్ ఇవ్వడానికి అవి ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్తున్నారు. మా హస్బెండ్ నేను మ్యారేజ్ టైమ్ అప్పటి నుంచి ఇక్కడే కొంటున్నాను కాబట్టి డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఫైనల్‌గా బిల్‌లో రూ. 100 అయితే తగ్గించారు. అక్కడ రూ. 100 తగ్గించినా గానీ అది మనకి వేరే విషయంలో యూజ్ అవుతుంది కదా! సో, అందుకే మా హస్బెండ్ అయితే అలా అడిగారనమాట. ఇంకా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత నేను డ్రెసెస్ తీసుకున్నాను కదా! అంటే కుర్తా సెట్స్ తీసుకున్నాను కదా! దాని మీదకి చున్నీ అయితే లేదనమాట. సో, చున్నీ తీసుకోవడానికి అనేసి కాకినాడ మెయిన్ రోడ్‌లో ఉన్న సంత మార్కెట్‌కి అయితే మళ్ళీ వచ్చాము. ఇక్కడ చున్నీలు మాత్రమే ప్రత్యేకంగా అమ్మే ఒక షాప్ అయితే ఉంది. అక్కడ చాలా రకాల చున్నీలు ఉంటాయండి. కలర్స్ ఉంటాయి. అండ్ అలానే అందులో కూడా డిజైన్స్ గానీ, లేదంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ గానీ ఉంటాయన్నమాట. సో, నేను అందులోని కొన్ని అయితే చూశాను. అయితే నేను 2 చున్నీస్ అయితే చూసుకున్నాననమాట. అక్కడేమైంది అంటే చున్నీ కాస్ట్ వచ్చి నేను కొంచెం మంచిది చూడడంతో దానికి 300 చెప్పారు. అక్కడ కూడా మా హస్బెండ్ బార్గెయిన్ చేశారనుకోండి. దాన్ని 200కి ఇచ్చారు. ఇంకొక చున్నీనైతే నేను రూ. 100 కొనుక్కున్నాననమాట. మా హస్బెండ్ మిగిల్చిన రూ. 100తో నాకొక చున్నీ కూడా వచ్చేసింది. ఇంకా అవి కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాం. హాయ్ అండి. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయి మేము ఇప్పుడు ఇంటికైతే వచ్చామనమాట. అయితే మేము వచ్చే దారిలో లవ్లీ నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు తన కాలి స్లిప్పర్ దారిలో పడేసింది. సో, స్లిప్పర్ అయితే పోయింది. ఒకటుంది. ఒకటి పోయింది. ఇంకా ఇంత సడన్‌గా మేమెందుకు ఇప్పుడు షాపింగ్ చేశాము అనేది ఇప్పుడైతే చెప్తానండి. ఏం లేదు మేము తిరుపతి అయితే వెళ్తున్నామనమాట. అది కూడా మా లవ్లీ మొక్కు చెల్లించుకోవడానికి. అంటే తను కోమాలో ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉంది కదా! సో, అలాంటి టైంలోని నేను దేవుడికి మొక్కుకున్నాననమాట. నా బిడ్డని బతికించి ఇస్తే నేను నీ దగ్గరికి వచ్చి నా బిడ్డ తలనీలాలు నీకిప్పిస్తాను, గుండు గీయిస్తాను అనేసి అనుకున్నాను నేను. ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇంతకు ముందు కూడా మేము తిరుపతి అయితే వెళ్ళాము. అయితే మాకు కొంచెం కూడా ఐడియా లేదనమాట. లవ్లీకి పుట్టెంటుకలు మేము 3 ఇయర్స్ ఏజ్‌లో తీయించాము. అది కూడా తను కోమా నుండి బయటకొచ్చి ఇంటి దగ్గర నార్మల్ లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఎళ్ళాము. ఈ తిరుపతి వెళ్ళడానికి, ఈ పుట్టెంటుకలు తీయించడానికి కరెక్ట్‌గా 1 మంత్ గ్యాప్ అనమాట. ఈ 1 మంత్‌లో కొంచెం హెయిర్ వచ్చింది కదా! అది తీయించేస్తే సరిపోద్ది కదా అని మేము తిరుపతి అయితే ఎళ్ళాము. మేము, మా డ్యాడీ, మా మరదలు అందరూ వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పారనమాట. "అమ్మ ఇంత చిన్న ఎంటుకుంది. ఇది చెల్లదు మొక్కు కింద. కనీసం పిలకైనా రావాలి" అన్నారు. అంటే పాప హెయిర్ కదా! సో, పిలకైనా రావాలన్నారని ఇంకా ఆగిపోయాము. ఆ తర్వాత మాకు వెళ్ళడానికైతే కుదరలేదండి. బికాజ్ ఏంటంటే మనీ ఇష్యూస్ ఉన్నాయి గదా! సో, అందుకోసమని. కానీ ఇప్పుడేంటంటే లవ్లీ ఎదుగుతుంది కదా! సో, ఎలా అయినా సరే మొక్కు తొందరగా చెల్లించుకుంటే మంచిది. లవ్లీ హెయిరు పె పెరిగింది గదా! ఇప్పుడు. తను తీయించుకోవడానికి ఇష్టపడట్లేదనమాట గుండు తీయించుకోవడానికి. ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్‌లో ఇంకా కొంచెం పేచీలు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇప్పుడే హెయిర్ అయితే తీయించడానికెళ్తున్నాము. జనరల్లీ మనము తలనీలాలు ఇచ్చేటప్పుడు నార్మల్ డ్రెస్‌లోనే ఇస్తాము. అయితే టెంపుల్‌కెళ్ళేటప్పుడు కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు కదా! అంటే అందరూ వేసుకోరనుకోండి. కొంతమంది వేసుకుంటూ ఉంటారు కదా! సో, మాకేమి కొంతమంది ఏం చెప్పారంటే,
మీ ఇంట్లో ప్రాబ్లమ్స్కి ఆ టైంలో మీరు మొక్కుకున్నారు కదా, సో వెళ్ళేటప్పుడు మంచిగా కొత్త బట్టలు వేసుకుని వెళ్ళి మొక్కు అది చెల్లించుకోండి అనేసి అన్నారు. అందరూ తీసుకుంటే మంచిది అన్నారు. పూజారి గారు కూడా కొత్త బట్టలు అయితే మంచిదమ్మా, ఎందుకంటే ఇంట్లోని అన్నీ వాడేస్తూ ఉంటారు కదా, కాబట్టి విడిగా పెట్టిన బట్టలు ఏమైనా ఉంటే వాటికి మైలు తగలకుండా ఉంటే అలాంటి బట్టలు వేసుకెళ్ళండి అన్నారు. నేను అలా ఏం చేయనండి. నేను వెయిట్ పెరిగాక అన్ని బట్టల్ని ఏంటి అంటారు, అన్నీ రెగ్యులర్ వేర్ కింద మార్చేశాను. అలా పక్కగా బీరువాలో పెట్టినవి ఏమీ లేవనమాట. అందుకే ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. నార్మల్గా పూజ చేసుకోవడానికి ఇంట్లో అయితే ఏవో ఇంట్లో రెగ్యులర్ వేర్ అయితేనే ఉంటాయి, అవి మాత్రం ఉన్నాయి. సో అందుకోసమే ఇప్పుడు ఈ బట్టలు అయితే తీసుకున్నాను. రెగ్యులర్ వేర్తో ఇప్పుడు అంత దూరం వెళ్తే బాగోదు కదా, అందుకని. ఫస్ట్ అయితే లవ్లీ డ్రెస్ చూపిస్తున్నానండి. లవ్లీ డ్రెస్ వచ్చేసి ఇది తీసుకున్నాం అనమాట. పరికిణి ఏంటి అంటారు దీన్ని, గౌను ఎలా ఉందండి, కొంచెం పెద్ద సైజే తీసాను, ఎందుకంటే లవ్లీ గ్రో అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి తనకంటే కొంచెం లూజ్ ఉండే సైజ్ తీసాను. దీని కాస్ట్ వచ్చేసి ఎంత, 600 కదా, 600 అయితే పడిందండి. అంటే దీని ప్రైస్ మాకు చెప్పడం 1200 చెప్పారు. కాకపోతే మా హస్బెండ్ బార్గెనింగ్ చేయడంతో 600కి వచ్చిందనమాట. ఇదైతే మేము కాకినాడ మెయిన్ రోడ్లోని సంత మార్కెట్ ఉంటుంది, సో అక్కడైతే తీసుకున్నాం అనమాట. షాప్లోనే సంత మార్కెట్లో తీసుకున్నామండి. 600కి ఈ డ్రెస్ వర్తో కాదో మీరే చెప్పండి. నాకైతే 600లో ఇంత మంచి డ్రెస్ వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం వాష్ చేస్తాము, అంటే ఏం లేదు, లవ్లీకి నేను ఎప్పుడు బట్టలు వేసినా కానీ ముందు కొత్త బట్టలు అయితే ఖచ్చితంగా వాష్ చేసే తనకి వేస్తానండి. సో అందుకోసం దీన్ని ఒకసారి వాష్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది లవ్లీ డ్రెస్. ఇంకా ఇది వచ్చి నా డ్రెస్ అండి. నేను సౌత్ ఇండియాకి వెళ్ళాను టాపు లెగ్గిన్ తీసుకుందామని. నిజం చెప్తే నమ్మరు, నేను ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ కోసమని అసలు ముందే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవాల్సింది, కానీ ఏంటంటే బయట దొరికేస్తాయి కదా ఈజీగా అనుకున్నాను. కానీ సౌత్ ఇండియాకి వెళ్ళాక తెలిసింది టాప్స్ కూడా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడే అనిపించింది వెయిట్ లాస్ అయితే బెటర్ అని. ఇంకా ఫైనల్గా నాకైతే ట్రిపుల్ ఎక్స్ఎల్లో ఒక డ్రెస్ అయితే సెట్ అయ్యిందండి. అంటే కొంచెం నాకు నచ్చిన కలర్లో, అంత హెవీ వర్క్ లేకపోయినా కానీ ఇది డ్రెస్ అయితే వచ్చింది. ఇదిగోండి, ఇది ఇందులోనా, ఇది బ్లూ అండి. ఏ బ్లూ వస్తుంది, పికాక్ బ్లూవా కాదు, స్కై బ్లూ. ఇదిగోండి, ఇది టాప్, ఇది ఇవి ఏంటంటే 3 పీసులు 3000, 3 పీసులు 2000 రూపీస్. అంటే ఒకటి ఎంత పడుతుంది, 650 ఎంతో పడుతున్నట్టుందండి ఈ టాప్. ప్లస్ ఇది వచ్చి, ఇది నా సైజ్ కూడా కాదు, 4XL అనుకుంటా. 4XL అండి, నా సైజ్ కూడా కాదు, 4XL. ఇంకా నా సైజులోని నాకు నచ్చిన కలర్ ఏమీ రాలేదు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి, ఇది టాప్, ఇది బాటము, ఇదండి డ్రెస్. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అలా పడింది. సో బెటర్ కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట ఇది. సో ఈ డ్రెస్ మీదకి చున్నీ అయితే లేదు, నేను చున్నీ విడిగా బయట తీసుకున్నానండి. ఇది అంటే దీని మీదకి గోల్డ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని నేను ఫస్ట్ గోల్డే చూశాను, కానీ మా హస్బెండ్ అన్నాడు గోల్డ్ అయితే పెద్ద లుక్ ఉండట్లేదు అని చెప్పేసి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ ఈ చున్నీ తీసుకున్నాడు. ఈ చున్నీ ప్రైస్ వచ్చేసి 200. 300 చెప్పారండి. బేరం ఆడితే సంత మార్కెట్లో 200కి ఇచ్చారనమాట. సో ఇలా డ్రెస్ అయితే వేసుకుంటాను నేను. దీనికి కుట్లు వేయించుకోవాలి, స్టిచ్చెస్. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇవన్నమాట, ఈ మా హస్బెండ్ డ్రెస్సెస్. నాది ఇంత కలిపి 850 అలా అయ్యిందేమో, నాది 850 అలా అయ్యింది. పాపది 600 అయ్యిందండి. ఇంకా మా హస్బెండ్ ఒక షర్ట్ తీసుకున్నారు, ఒక జీనుని. టీషర్ట్ వచ్చేసి 350, 350. ప్లెయిన్ అయితే బాగుంటుంది అనేసి ఆయనకు అనిపించిందంట, ప్లెయిన్ తీసుకున్నారు. ఇదేనండి షర్ట్.
మా హస్బెండ్కి చెక్ షర్ట్ అంటే ఇష్టము, సో అందుకే అన్ని ఇయే మోడల్ వాడతారు. ఈసారి నేను ఎందుకు తీసానంటే అక్కడ అన్ని లైట్ కలర్స్ చూస్తున్నాడు మా హస్బెండ్కి లైట్ కలర్స్ కంటే డార్క్ కలర్స్ బాగుంటాయి అని. అవునా, సర్లే. ఇదిగోండి, ఇదైతే తీసాను. ఇంకా జీను ఇది గ్రీన్. ఏ గ్రీన్ అంటే ఇది సీ గ్రీనా? చిచి కాదు, కలర్స్ కూడా గుర్తుండలేదు నాకు. గ్రీనే, ఏ షేడో సరిగ్గా గుర్తులేదు నాకు. ఇంకా జీన్ ఇది. సో ఈ ఈ టీషర్ట్ 350, ఈ షర్టు ప్యాంటు 1300, 1300 షర్టు ప్యాంటుని. మా హస్బెండ్ షర్ట్స్ అయితే కొనుక్కుంటాడు కానీ చాలా రేర్ జీన్ తీసుకోవడము, అంటే తక్కువ తీసుకుంటాడు అనమాట. ఇయర్లో ఒక్కసారి తీసుకుంటాడు. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం కాబట్టి తీసుకున్నాడు. సో ఇదేంటి షాపింగ్. ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. కోర్స్ మీకు తెలుసు కదా, నా ఇయర్ రింగ్స్ అనేవి తాకట్టు పెట్టేశామనేసి. సో నేను ఎప్పుడు ఇయే పెట్టుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి బుట్టలు అయితే తీసుకున్నాడు అనమాట. బుట్టలు అంటే వీడియోస్ చేసేటప్పుడు మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి బుట్టలు తీసుకున్నాడు. కాస్ట్ వచ్చేసి 225 రూపాయలండి ఇవి. ఇంకా తీసుకోవాలి అంటే చెప్తానులేండి అది కూడా. అయితే చాలా బాగున్నాయి. 225 రూపీస్కి నాకు వర్తబుల్ అనిపించాయి. ఇంకేంటి అంటే ప్రజెంట్ బ్లాక్ బీడ్స్ తాకట్లోనే ఉన్నాయి, తాడు తాకట్లోనే ఉంది, మంగళసూత్రాలు కూడా తాకట్లోనే ఉన్నాయి. సో నేనైతే ఇగో ఈ 20 రూపీస్ నల్లపూసలు అయితే వేసుకుంటున్నాను కదా. సో ఊరు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఇవి ఉంటాయి, మంగళసూత్రాలు ఉంటాయి కదా, అవైనా కొంచెం రోల్డ్ గోల్డ్లో కొనాలి అని అనుకుంటున్నాను. గుడికి వెళ్ళేటప్పుడైనా తాడేసుకుందాము అన్నట్టు. అంటే బంగారంది కాదనుకోండి, రోల్డ్ గోల్డ్ది అది కూడాని. సో అదొకటి కొనాలన్నమాట. అది ఓకే అండి. అయితే ఇది మా షాపింగ్ వీడియో ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.